పుణ్యమూర్తుల దివ్యగాథల నుండి ఈరోజు ద్రౌపది చరిత్ర ఎలా చెప్పారో విందాం. మొదట్లో పాంచాల దేశ రాజు అనేటువంటి ద్రుపదుడు అలాగే ద్రోణుడు ఈ ఇద్దరు కూడా స్నేహితులు. ఇద్దరు కూడా భరద్వాజుని దగ్గర విద్యను అభ్యసించారంటే ద్రోణుడు తండ్రి దగ్గర. అయితే ఆ తర్వాత ఇద్దరికి పెళ్ళిళ్ళైన ఆయన రాజ్యం పరిపాలించుకుంటున్నాడు, ఈయన కాపురం చేస్తున్నాడు తన భార్య అయిన కురుపితోటి. ఆ సమయంలో పాలకి అశ్వత్థామ కుమారుడు కలిగాడు. పాలు సరిపోవట్లేదు, అందుచేత సహాయం కోసం ద్రుపదుడి దగ్గరికి వెళ్ళాడు. ద్రుపదుడు రాజ్యాధికారం మదం చేత అసలు ద్రోణుడిని ఎరగనట్లు మాట్లాడాడు, అవమానపరిచాడు అనమాట. అందుకని ద్రోణాచార్యుడి నుంచి అవమానం పొందినటువంటి ద్రోణుడు ఏం చేశాడంటే ద్రుపదుడు తర్వాత ద్రోణాచార్యుడు అర్జునుడికి విద్య నేర్పి ఆ తర్వాత గురు దక్షిణగా ద్రుపదుడిని పట్టి తీసుకురమ్మన్నాడు. అందుకని ద్రుపదుడిని పట్టి తీసుకొచ్చాడు ఎవరో అర్జునుడు. అవమానం ఆ రకంగా ద్రోణుడు అవమానం తెచ్చుకుంటే ఇప్పుడు ఈ అవమానాన్ని భరించలేనటువంటి ద్రుపదుడు యజ్ఞం చేశాడు అనమాట. ఎందుకు తపస్సు చేసి యజ్ఞం చేసి పరమేశ్వరుని మెప్పించి ద్రోణాచార్యుని చంపగలిగినటువంటి పుత్రుడిని, అలాగే అర్జునుడు కదా పట్టి తీసుకెళ్ళింది, అర్జునుడి మీద కోపం రాల. అర్జునుడు అంత సూర్యుడు కాబట్టి అర్జునుడు తగిన కన్య తనకు పుత్రికగా పుట్టాలని కోరాడు అనమాట. అలా ఆ రకంగా ద్రౌపదుడు చేసిన యజ్ఞం ద్వారా ద్రౌపదుడికి దృష్టద్యుమ్నుడనే కొడుకు, ద్రౌపది అనే కూతురు కలిగారు. ఈ ద్రౌపదికి యుక్త వయసు వచ్చింది. మరి ఆ సమయంలో వివాహం చేద్దాం అనుకున్నాడు. అప్పటికే పాండవులు లక్క ఇంటి నుండి తప్పించుకుని బ్రాహ్మణ వేషాలు ధరించి అరణ్యంలో ఉంటున్నారు. ఆ సమయంలో ద్రౌపదుడు మరి మొదలైంది సంయమరం ప్రకటించాడు. మత్స్య యంత్రం కుట్టిన వారికి తన కూతుర్నిస్తానని. సరే వీళ్ళు ఆ మారువేషాల్లోనే అక్కడికి వెళ్ళారు. చాలా దూర ప్రాంతాల నుంచి చాలామంది రాజులు వచ్చారు. తల్లి అయిన కుంతితో కలిసి పాంచాల దేశానికి వచ్చారన్నమాట వీళ్ళు ఆ అడవిలో నుంచి పాండవులు. సరే వాళ్ళు ఎవరో గుర్తుపెట్టలే వీళ్ళని. ఆ తర్వాత అనేక మంది రాజులు ప్రయత్నించి విఫలమైతే బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు తన బాణాన్ని సంధించి మత్స్యయంత్రాన్ని కొట్టాడు. ఆ తర్వాత వెళ్ళి ద్రౌపది మాల వేసింది. ద్రౌపదిని వెంట తీసుకుని తల్లి వద్దకు బయలుదేరారు. మిగిలిన పాండవులు కూడా ఇది వెంబడించారు. అమ్మ ఇంటికి వచ్చారు. బయట నుండి అర్జునుడు అమ్మ భిక్ష తెచ్చామన్నారు. అయితే అందరూ పంచుకోండి అంది. అయ్యో ఆశ్చర్యపోయారు. నేను తెచ్చే భిక్ష అంటే ఆమె మామూలుగా తినే భిక్ష అనుకుంది. వీళ్ళేమో చిన్న ఏదైనా భిక్షగా భావించి ఆ మాట అన్నారు. అరే ఎట్లా తల్లి మాట జవదాటకూడదు, తల్లి మాట అసత్యం కాకూడదు అని తమలో తాను మరి మదన పడుతున్నారు. అప్పుడు ఎట్లా పంచుకోవాలి అని సందేహం వచ్చి తడపడేస్తున్నారు. ఇంతలో వ్యాస మహర్షి ప్రత్యక్షమయ్యాడు. వారితో ఇలా అన్నాడు, ఇదివరకు మౌద్గల్యుడు అనే ఒక మహర్షి ఉన్నాడు, ఆయన కుష్ఠరోగం ఉంది. ఆ కుష్ఠరోగంతో ఆయన బాధపడుతున్నా కూడా ఆయన భార్య అయినటువంటి ఇంద్రసేన అనే ఆమె ఆయనకి అసహ్యించుకోకుండా ఆయన సకల సేవలు చేసేది. అలా చేస్తూ చేస్తూ భగవంతునికి సన్నిహితురాలైంది. భగవంతునికి ఎందుకు ధర్మంగా ఉన్నవాడు ఎవరైనా సరే భగవంతునికి సన్నిహితులు అవుతారు. అంటే భగవంతుడు అలా సన్నిహితం ఆయనే అవుతాడు అనమాట. అలా భగవంతుని సన్నిహితురాలైంది. మౌద్గల్య మహర్షి కుష్ఠవ్యాధితో బాధపడుతుంటే దాంపత్య జీవితంలో సుఖం లేకపోయిందానికి ఆయన చివరికి చనిపోయాడు. ఈమెను సంతృప్తి పరచమే. తర్వాత ఆమె కామవాంఛన అదుపులో పెట్టుకోవడం కోసం దీర్ఘకాలం తపస్సు చేసింది. ఆ తపస్సుకు శివుడు ప్రత్యక్షమయ్యాడు. నీకేం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ఆమె పతి కావాలని ఒకసారి కాకుండా పతి 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 అని 5 సార్లు అని అలాగే అంటూ ఆయన అంతర్ధానమయ్యాడు. అంటే అనాలోచితంగానే వేసింది తనకున్న తీవ్రమైన కాంక్షతోటి. ఎవరో మౌద్గల్యుడు అనే మహర్షి యొక్క భార్య అయినటువంటి ఇంద్రసేన. సరే ఆ రకంగా ఈ విషయాన్ని అంటే వ్యాసుడు భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినవాడు. ఎప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడ ప్రత్యక్షం కలడు. ఎందుకంటే వ్యాసుడు కృష్ణుడే.
కృష్ణుడే వ్యాసుడిగా పుట్టాడనమాట. అలాగే అర్జునుడు కూడా కృష్ణుడే. మనం భగవద్గీత విభూతి అధ్యాయంలో ఈ విషయం కూడా మనం ఒక శ్లోకంలో చెప్పారు. మునీనామప్యహం వ్యాసః పాండవానాం ధనుంజయః అని అందులో మనం చదువుకుంటాం. అంటే పాండవుల్లో మధ్యముడైనటువంటి అర్జునుడు ఎవరో ఆ అర్జునుడు నేనే అన్నాడు. అలాగే మునులలో వ్యాసుడిని నేనే అన్నాడు అనమాట. కాబట్టి వ్యాసుడికి అంత శక్తి ఉంది. భూతభౌతి వర్తమానాలు తెలుసు. ఎక్కడ కావాలంటే అక్కడ ప్రత్యక్షం అవుతాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అదృశ్యం అవుతాడు. అందుకనే పాండవులు మరి తన మనవాళ్ళే కదా, అందుకని ఆ సందేహాన్ని తీర్చడం కోసం వాళ్ళకి ఒక సమాధానపరచడం కోసం ఆ సమయంలో అక్కడికి వచ్చాడనమాట. కాబట్టి ఆ రకంగా ఆమె ఈ జన్మలో ద్రౌపదిగా జన్మించింది. కాబట్టి పాండవుల వివాహం ఆడటంలో తప్పు లేదు అని వ్యాసుడు చెప్పి అదృశ్యమాడు. సరే, ఈ విషయం తెలుసుకున్న పాంచాల రాజు ఏం చేశాడంటే అప్పుడు సంతోషంగా ఘనంగా ద్రౌపదిని పంచపాండవులకు ఇచ్చి వివాహం చేశాడనమాట. ఈ విషయం తెలుసుకొని ఆ పని చేశాడు పాంచాల రాజు. ఆ తర్వాత ఒకరోజు నారద మహర్షి పాండవుల వద్దకు వచ్చాడు. ద్రౌపదితో ఏ విధంగా ఒక్కొక్కరు దాంపత్య జీవితం గడపాలో వివరించి చెప్పాడు. ఒక్కొక్కరు ద్రౌపదితో ఒక్కొక్క సంవత్సరం కాపురం చేయాలి. ఆ సమయంలో ఇతరులు ఎవరు వారి నివాసానికి వెళ్ళకూడదు. అలా గనక వెళితే వ్రతభంగంగా భావించి ఒక సంవత్సరం అరణ్యవాసం చేయవలసిందిగా చెప్పి ఒక సలహా వెళ్ళిపోయాడు అనమాట. అంటే ఒక నియమం పెట్టాడు. మిగతా వాళ్ళు ఎవరో నలుగురిలో మిగతా నలుగురు ఒక పాండవుల్లో ఒకరి దగ్గర ద్రౌపది భారీగా ఉన్నప్పుడు మిగతా నలుగురు ఎవరో ఆ ఇంటికి వెళ్ళకూడదు అని చెప్పాడు అనమాట. ఒకవేళ అట్లా అనుకోకుండా పెడితే వాళ్ళు అరణ్యవాసం చేయాలి ఒక సంవత్సరం అని చెప్పాడు. సరే, ఆ రకంగానే భీమరాజు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు 5 కూడా ఒక్కొక్కరు ఒక సంవత్సరం ద్రౌపదితో దాంపత్య జీవితం గడుపుతూ ఉన్నారు. ఇలా గడుపుతుండగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పుత్రుడు పుట్టాడు. ధర్మరాజు వలన ప్రతినింద్యుడు, భీముని వలన శృతసోముడు, అర్జునుని వలన శృతకీర్తి, నకులుని వలన శతానీకుడు. ప్రతినింద్యుడు, శృతసోముడు, శృతకీర్తి, శతానీకుడు, శృతసేనుడు అని 5 ఉప పాండవులు పుట్టారనమాట. 5 పాండవుల వలన వీళ్ళు 12 సంవత్సరాలు అరణ్యవాసం చేశారు. ఆ తర్వాత అజ్ఞాతవాసం సంవత్సరం చేయటకు పాండవులు మరి మిగతా వాళ్ళందరితో ఉండకూడదు కదా. అందుచేత అప్పుడు ఏం చేశారంటే ఉప పాండవులిద్దరిని కూడా సుభద్ర కుమారుడైన అభిమన్యుడితోటి, రుక్మిణి కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడితోటి కలిసి ఉంచారు అక్కడ ఉంచారు. అప్పుడు వాళ్ళు ఆ ప్రద్యుమ్నుడితోటి అభిమన్యుడు తోటి కలిసి విద్యలు నేర్చుకున్నారనమాట ఈ ఉప పాండవులు. ఆ తర్వాత కురుక్షేత్ర రణరంగంలో ద్రౌపదుని కుమారుడు దృష్టద్యుమ్నుడు తన తండ్రి అయినటువంటి ద్రోణుని అన్యాయంగా చంపినందువలన అశ్వత్థామ పగబూనాడు. ద్రౌపది యొక్క 5 కుమారుల్ని హతమార్చాడు, ఈ ఉప పాండవుల 5. ఈ దుశ్చర్య చేసినటువంటి అశ్వత్థామను పట్టుకున్నారు, పాండవులు తీసుకొచ్చారు. అతని శిరస్సును ఖండించడానికి అర్జునుడు ప్రయత్నించాడు. అప్పుడు ద్రౌపది అడ్డుపడింది. కుమారులు పోతే ఎంత బాధపడతారో తల్లి, ఆ బాధని నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. అలాంటి బాధ ద్రోణాచార్యుని భార్య అయినటువంటి కృపి పడకూడదు అని వదిలేసామండి. ఇది ఈ విధంగా ద్రౌపది తన మాతృహృదయాన్ని వివరించి వెల్లడించింది అనమాట లోకానికి. కాబట్టి కక్ష తీర్చుకోదలుచుకోలేదు. అంతటి మహా విశాలవంతమైనటువంటి మనసు గల ఎలా ఈ విధంగా తన హృదయ వైశాల్యం చాటుకుంది. తర్వాత లోకానికి ఆదర్శమూర్తిగా మెరచబడింది అనమాట. అలాగే తన 5 భర్తలతో దాంపత్య జీవితం గడిపినప్పుడు ఏ ఒక్కరిని కూడా సంతృప్తి పరచలేదు. మిగులు సహనంతో తన పాతివ్రత్య ధర్మాన్ని తాను నిలబెట్టుకుంది. ఇక ధర్మరాజు దుర్యోధన మేనమైన శకునితో మరి జూదమాడాడు. ఆ మాయాజూదంలో ధర్మరాజు ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడు తనతో పాటు తన 4 తమ్ముల్ని, తన భార్య అయినటువంటి ద్రౌపదిని కూడా పందెంలో ఓడిపోయాడు. అప్పుడు దుర్యోధన ఆజ్ఞ మేరకు దుశ్శాసనుడు ఏం చేశాడంటే ద్రౌపదిని అంతఃపురం తీసుకురావడానికి ప్రయత్నించాడు. ఆమె నేను రజస్వలై ఉన్నాను, ఇది తగదు, అసలు తన్నోడి నన్నోడినా, నన్నోడి తన్నోడినా, ముందు తను ఓడిపోయాడా లేకపోతే నన్ను అక్కడ పంజంలో పెట్టాడా
ఈ విషయం చెప్పమంటే మూర్ఖుడైన దుశ్శాసనుడు వినలేదు. ఆమె రజస్వలన అయ్యాను అని చెప్పినా కూడా వినకుండా ఆ ఏకవస్త్రంతో ఉన్న ఆమెని జుట్టు పట్టుకొని బరబరా ఆ కౌరవ సభలోకి లాక్కొచ్చాడు. హ్మ్. ఆ సభలో ఎంతమంది ఉన్నారంటే పెద్దవాళ్ళు. ధృతరాష్ట్రుడు ఉన్నాడు, గాంధారి ఉంది, భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, కృపాచార్యులు ఉన్నాడు. ఇంకా పెద్దలు ఉన్నారు. ఈ 5గురు భర్తలు కూడా ఉన్నారు. కర్ణుడు అప్పుడు ఆమెని ఐదుగురితో ఉన్న కులటమని నిందించాడు. దుర్యోధనుడైతే తొడచూపి కూర్చోమన్నాడు. సైగ చేశాడనమాట. ఈ తతంగం అంతా జరుగుతున్నప్పటికీ ఎవరు కూడా మాట్లాడరు. ఎవరు అంటే వీళ్ళందరూ ఉన్నారు కదా పెద్దలు, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, వీళ్ళలో ఎవరు మాట్లాడరు. ఆ తర్వాత పాండవులు కూడా ఎవరో మాట్లాడలే. మరి ఓడిపోయి ఉన్నారు కదా. అప్పుడు నేలకు అంతా తలలు దించి కూర్చున్నారు అన్నమాట పెద్దోళ్ళంతా. భీముడికి చిర్రెత్తుకొచ్చింది. రౌద్రాకారుడయ్యాడు. గదన తీసుకున్నాడు. దుశ్శాసనం వైపు బయలుదేరబోతున్నాడు. ధర్మరాజు ధర్మమూర్తి కాబట్టి వారించాడు. అంటే ఆమెను కూడా పణం పెట్టాడు కదా, కాబట్టి ఆమెకైనా అయినా వాడు ఏమైనా చేసుకోవచ్చు అని. అందుకని ఆ ధర్మానికి కట్టుబడి ఉన్నాడు అన్నమాట ధర్మరాజు. ఆ సమయంలో ఎవ్వరూ పట్టించుకోపోయేటప్పటికి కన్నీరు మున్నీరుగా వినిపిస్తోంది. ఇంతలో వలువలు తొలగించమని ఆర్డర్ ఇచ్చాడు. ఆజ్ఞ జారీ చేశాడు దుర్యోధనుడు. ఇంకా అందులో దుర్మార్గుడు కదా దుశ్శాసనుడు వెనటే ఆ పని ప్రారంభించాడు. అప్పుడు ఎలుగెత్తి కృష్ణుని ప్రార్థించింది. కృష్ణుడు అదృశ్యంగానే ఉండి ఆమెకు వలువల్ని ఇస్తూనే ఉన్నాడు. ఇంత జరిగినా దుశ్శాసనుడికి సారొచ్చి కింద పడ్డా వాళ్ళకి ఆ కృష్ణుడు కాపాడుతున్నాడు, కృష్ణుడు దేవుడు అనే జ్ఞానం ఆ మూర్ఖులకి కలగల. ఆ తర్వాత ఈ సంఘటనలో ద్రౌపది ఏమందంటే, నా కొప్పుని పట్టుకుని ఈ సమావేశంలోకి, ఈ కౌరవ సభలోకి తీసుకొచ్చారు. నేను ఈ కొప్పు ఆ దుర్యోధనుడు దుశ్శాసనుడు చచ్చిన తర్వాతే నేను ఈ కొప్పును ముడివేస్తాను వాళ్ళ రక్తంతో తడిపిన తర్వాతే. భీముడు ఏమన్నాడంటే, దుర్యోధనుని తొడలు విరగొడతాను అన్నాడు. ఆ దుశ్శాసనుడి హృదయం చీల్చి రక్తం తాగుతానని శాపనం చేశాడు అక్కడ. ఇలా వాళ్ళిద్దరూ అలాంటి కట్టుబాటుని నిలబెట్టుకున్నారు కూడా చివరిదాకా. ఇంత జరిగినా కూడా ధర్మరాజు ఒక పల్లెత్తు మాట అనలా, పెదాలను కదపల. అయితే ధర్మరాజుని కూడా ఏమీ నిందించలేదు ద్రౌపది. భర్త ఎందుకు గల గౌరవం అలాంటిది అనమాట. అంటే ఆ గౌరవం ఏమీ తగరగలేదు. అంటే తాను తన ధర్మానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టి ఆయన ఏం అనకూడదు మనం అనుకుంది ఏమనలేదు. ఆమె పతివ్రత శిఖనానికి శిరోభూషణంగా వెలుగొందిందనమాట. పతులు ధర్మ నిష్ఠతనకు సహనము మదిలో ఉప్పొంగిపోయింది. అంటే పతుల ధర్మనిష్ట అంటే వీళ్ళందరూ మరి మెదలకుండా ఊరుకున్నారు కదా. అంత నిష్టగా ఉన్న వాళ్ళ పతులు చూసి అసహించుకోలే, నన్ను కాపాడలేదు అని. వాళ్ళందరి ధర్మనిష్టతకు ఉప్పొంగిపోయింది ద్రౌపది యొక్క హృదయం అంటున్నాడు. ఆమెకు కృష్ణ భగవానుడు ఎంత అపారమైన భక్తి కదా, అందుకని ప్రార్థిస్తే ఒలవలు ఇచ్చాడు, శుభ్రంగా కాపాడాడు. కళ్ళు లేని కవోజి పక్షి అయినటువంటి ధృతరాష్ట్రుడు ద్రౌపది మానభంగ ప్రయత్నం తదనంతరం ఏం చేశాడు, నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. ముసలి కన్ని కారుస్తున్నాడు. ముసలి కన్నీరు కార్చాడు అనమాట. అంటే ధృతరాష్ట్రుడికి తన కొడుకైనటువంటి దుర్యోధనుడి మీద ఉన్న మమకార మోహం వలన పిరికివానిగా తయారయ్యాడు. అందుకని దుర్యోధనుని మందలించలేకపోయాడు. ఆ తర్వాత ద్రౌపది ఆయన అభ్యర్థన మేరకు సమాధానం ఇస్తూ దాస్యత్వం నుండి నన్ను విముక్తి చేయండి అని కోరింది. మరి ఇప్పుడు దాసిగా ఉంది కదా, దాని నుంచి విడిపడితే ఏం బాధలేదు. ఆ తర్వాత రెండో వరం కోరుకోమని. రెండో వరంగా నా పతులు అందరినీ దాస్యం నుండి విముక్తి చేయండి అని. అయితే మూడో వరం కూడా కోరుకో అన్నాడు ధృతరాష్ట్రుడు. క్షత్రియులకు 2 వరాల కంటే ఎక్కువ కోరుకునే లేదు. 2 వరాల వరకే వాళ్ళకి అనుమతి ఉంది ధర్మం ప్రకారం. కాబట్టి నేను ఈ 2 వరాలు కోరుకుంటున్నాను అని చెప్పింది. అంటే ధర్మనిష్ట ద్రౌపదిలో కూడా అంతగా ఉందన్నమాట. కాబట్టి ధృతరాష్ట్రుడు, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు వీళ్ళంతా కూడా సభావేదిక వందు ఉన్నా కూడా, అవమానం జరుగుతున్నా కూడా దుర్యోధనుడికి భయపడి ఏమీ అనలేకపోయారు అని ధర్మదేవత సిగ్గుతో తల వంచుకుందట. పంచపాండవులు కూడా ధర్మాన్ని కట్టుబడ్డారు.
అధిక శౌర్య పరాక్రమాలు ఉన్న వారికి దుర్యోధనాదులను ప్రతిఘటించడానికి మౌనం వహించినందుకు వారి కీర్తి ప్రతిష్టలు కూడా వినుబడించినాయి. ఇది పాండవులు. అయితే కౌరవ సభలో ఉన్న భీష్మ, ద్రోణ, కృపాచార్యులు ఇలాంటి వారందరికీ కూడా అవమానం. ఒక విధంగా ఆవిడ తలలు ఉంచుకోవాల్సి వచ్చింది. పెద్దవాళ్ళు మాట్లాడు. ఇక ఆ తర్వాత కామ్యక వనానికి వచ్చారు పాండవులు. ఒక రోజున మృగయ వినోదం కోసం అడవిలోకి వెళ్ళారు పాండవులు. ఆ సమయంలో సైంధవుడు అటు సింధు సౌవీరం అంటారు రాష్ట్రాన్ని, సింధు సౌవీర నాథుడు అనమాట, జయద్రథుడు. ఆ జయద్రథుడినే మనం సైంధవుడు అంటాం. ఆయన సాల్వకన్యను వివాహమాడటం కోసం వెళ్తున్నాడు. కామ్యవనం మీదుగా వెళుతున్నాడు. అక్కడ ద్రౌపదిని చూశాడు. ద్రౌపది అందానికి ముగ్ధుడయ్యాడు. మోహం, కామం ప్రజ్వరిల్లింది. అంతే, బలాత్కరించబోయాడు. అప్పుడు పాండవులు వేట నుంచి వచ్చి సైంధవుని ఎదుర్కొన్నారు. అంటే వాళ్ళు రావటం కూడా తటస్థించింది అనమాట. సమయాన్ని వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చారనమాట అక్కడికి. అప్పుడు ఆ సైంధవుని బంధించి తీసుకొచ్చారు. ద్రౌపది దగ్గరికి తీసుకొస్తే ద్రౌపది చంపేస్తామంటే వద్దు అని పంపించింది. అంటే తలగొరి పంపించారనమాట. అందుకని అంటే ఈ విధంగా ద్రౌపది అరణ్యంలో ఉంటూ కూడా కిరాతకుని బారి నుంచి తప్పించుకుని పతుల చేత రక్షించబడినప్పుడు కూడా ఆ కిరాతకుని కూడా ప్రాణాలతో వదిలిపెట్టండి అని ఎంతో హృదయంగా కోరిందనమాట. అంటే ద్రౌపది అతన్ని ఒక్క మాట కూడా అనలా. ధర్మజుని యందు గల ధర్మ ప్రవృత్తికి, అలాగే గౌరవాభిమానానికి ఎంతో విలువనిచ్చింది ఈమె కూడా. ఆమె కూడా అంత ధర్మంగా నిలబడింది. అలాగే ఒకసారి అరణ్యవాసంలో వీళ్ళు చేస్తుండగా దుర్యోధనుడి చేత ప్రేరేపింపబడినటువంటి దుర్వాస మహర్షి తన పరివారంతో వచ్చి భోజనం పెట్టమన్నాడు. అప్పటికే సూర్యుడు ఇచ్చినటువంటి అక్షయ పాత్రలో అందరికీ భోజనం వడ్డించి తాను కూడా భోజనం చేసి దానిని శుభ్రం చేసి అక్కడ పెట్టింది. అంటే ఆ రోజుగా అందరి నుంచి ఏమీ అన్నం రాదనమాట, ఆహారం రాదు. అలాంటి సమయంలో వచ్చాడు దుర్వాసుడు. సరే, ఆమెకి ఏం తోచలేదు. సరే, మీరు వెళ్ళి స్నానం చేసిరండి అని. వాళ్ళందరూ వెళ్ళారు నదిలో స్నానం చేయడానికి. ఆ సమయంలో కృష్ణుడిని ప్రార్థించింది. కృష్ణుడు వెంటనే దుర్వాసుడికి ఆయన శిష్యులకి పొట్ట నిండా భోజనం చేసినటువంటి అనుభూతి కలిగేటట్లుగా మాయ చేశాడు. వాళ్ళు ఇక తినే స్థితిలో లేరనమాట. ఒక్క మెతుకు కూడా లోపలికి వెళ్ళేటువంటి అవకాశం లేనంతగా వాళ్ళు భోజనం చేసిన భావన వాళ్ళందరికీ కలిగింది. అయ్యో, ఇప్పుడు కనుక మనం వెళ్ళి ద్రౌపదిని అన్నం వడ్డిస్తే ఆ అన్నం తినలేకపోతే మనకు అవమానం చెప్పి అని వాళ్ళందరూ కూడా అసలు ఆ ద్రౌపది గుట్టిరానికి రాకుండా వాళ్ళంతా అట్నుంచి వచ్చిన వాళ్ళు వచ్చినట్టే అక్కడి నుంచి స్నానం చేసి అక్కడి నుంచి అటు తిరిగి వెళ్ళిపోయారు. ఆ రకంగా కృష్ణుడు ఆమెని ఆ సమయంలో కాపాడాడు. ఇలా ద్రౌపది అడుగడుగున కష్టాలతో ఉన్నప్పుడు ఆదుకుంటూ రక్షించాడు శ్రీకృష్ణుడు. అంటే రాధ వలె నిరంతరం శ్రీకృష్ణుని స్మరణ చేస్తూ కాలం గడిపింది ఆమె. అందువల్లనే శ్రీకృష్ణుడు ఆపద్బాంధవుడయ్యాడు ఆమెకు. ఇక సాధారణంగా పుణ్యాత్ములు కష్టాలు వస్తే ఏం చేస్తారు? సహనంతో పంచుకుంటారు, వాటిని సహిస్తారు, ఎదుర్కొంటారు. ఆ రకంగా ఎదుర్కొని జీవితాన్ని సుఖమయం చేసుకుంటారు. దుర్మార్గులు కష్టాలు వస్తే ఏం చేస్తారు? ఆ కష్టాలు ఎదుటివాడి వల్ల వచ్చినాయని భావిస్తారు. దానికి కారణం ఇంకొకరిని ఎత్తుతారనమాట. ఇంకో పాపం మూట కట్టుకుంటారు వాళ్ళు. రాజ్యభోగాలతో సుఖపడవలసినటువంటి ద్రౌపది 13 సంవత్సరాలు అరణ్యవాసం చేయవలసి వచ్చింది. మరి అలాగే సీతాదేవి 14 సంవత్సరాలు చేసింది. దమయంతి కూడా తన భర్తతో కూడా అడవులకు వెళ్ళారు. ముగ్గురు అలాగే కష్టాలు అనుభవించారు. వారందరూ కూడా పతివ్రతలుగా విరాజిల్లారనమాట. మరి కృష్ణుడు కుంతిదేవి వద్దకు వెళ్ళి నీకేం కావాలి అని అడిగాడు. అడిగితే నాకు ఎప్పుడు కష్టాలేవు, కష్టాలు ఉంటే నేను ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాను కాబట్టి కష్టాల జీవితాన్ని నాకు ప్రసాదించాలని కోరింది. పాండవులు, ద్రౌపది కాకుండా ఇంకా పాండవులకు ఇతర భార్యలు ఉన్నారు కూడా. వారెవరో రాజభోగాలను వదిలి అడవులకు రాల పాండవులతో పాటు. ఒక్క ద్రౌపది వచ్చింది. ద్రౌపది వాళ్ళతోటి కష్టాలను నిరంతరం పంచుకుంది అనమాట.
అలాగే కృష్ణుడిని ఆరాధిస్తూ ఉందన్నమాట. తన పతులను సేవించుకుంటూ ఉంది. కాబట్టి 5గురు భర్తలు ఉన్నప్పటికీ కూడా ఆమె పతివ్రతగా, ధర్మనిష్ఠా పరాయణురాలుగా, రాజనీతి కోవిదురాలుగా, కృష్ణ భక్తురాలుగా శాశ్వత కీర్తి పొందిందనమాట. అంటే ద్రౌపది చరిత్రలో ద్రౌపదికి సంబంధించిన ముఖ్య ఘట్టాలన్నిటిని చక్కగా ఏరి కూర్చి ఈ పుణ్య దంపతుల దివ్యగాథల్లో మనకి అందించారు. ఆ రకంగా స్థాళీకులాకంగా చక్కగా మనం ఈ ద్రౌపది చరిత్రని ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నాం. అలాంటి ఆమెతో పాటుగా సీతా దమయంతులను కూడా ఉదహరించి ఇక్కడ గుర్తు తెచ్చి పతివ్రత మహాతల్లులు ఎప్పుడు కూడా తమ జీవితాన్ని ఆచంద్రార్కం నిలబడేటట్టుగా ధర్మబద్ధంగా పాతివ్రత్యంతో గడిపారు అని చెప్పి ఈ ద్రౌపది చరిత్ర మనకి సందేశాన్ని ఇస్తుంది. స్వస్తి.